యేసయ్య నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సృష్టిలో ఈ పువ్వులను ఎంత అందంగా దేవుడు సృజించాడు. మరి నేడుండి రేపు పొయ్యిలో వేయబడే ఈ పువ్వులనే దేవుడు ఇంత అందంగా సృజిస్తే తన స్వరూపంలో సృజించుకున్న నీకు దేవుడు ఇంకెంత అందమైన జీవితాన్ని ఇస్తాడో ఆలోచించమంటున్నాడు. ఎందుకు రేపటి దినం గురించి మీరు చింతిస్తున్నారు? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని రేపు భవిష్యత్తుని గురించి ఎందుకు భయపడుతున్నారు, దిగులు పడుతున్నారని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మొట్టమొదటి స్థానం నీ జీవితంలో ఇస్తే నీకేం అవసరతలు ఉన్నాయో, అక్కరలు ఉన్నాయో సమస్తము ఎరిగిన దేవుడు నీకు ఏది కొదువ చేయనంటున్నాడు. నీ అవసరతలన్నీ తీర్చే దేవుడు కనుక నీ జీవితంలో మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వమంటున్నాడు. ఆయన నీతిని గురించి, రాజ్యాన్ని గురించి వెతికితే మీకు కావలసిన వాటన్నిటిని కూడా నేను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుడిని అట్టి కృప దేవుడు మీకు